నమస్తేరా నా ఐడిలో ఉన్న పిల్లలందరికీ ఏందిరా ఇప్పుడు మొత్తము కేసులు అని ప్రతి ఒక్కరు వీడియోలు చేసి పెడుతున్నారు. ఏంది మీరు భయపడుతున్నారా? కేసులు పెట్టిరని చెప్పేసి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ కేసు ఎట్లుంటది తెలుసా? డిఫర్మేషన్ కేసు. ఎవరన్నా మన మీద డిఫర్మేషన్ కేసు అంటే ఇలాంటి కేసు పెట్టేది ఉంటే పెట్టిన వ్యక్తి సోషల్ మీడియాలో ఏ పోస్టులు కూడా ఉండకూడదు, వాళ్ళు ఏవి కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు వాట్సాప్ లో మాట్లాడినా లేకపోతే ఇతరత్ర ఏమైనా పర్సనల్ చాటింగ్లు చేసుకున్నా, మనం ఎన్ని అబ్యూజ్ మాటలు పర్సనల్ గా మనం మాట్లాడినా గానీ అవి కోర్టు స్వీకరించదు. ఎందుకంటే అవి కల్పితాలు కూడా అవి కల్పించవచ్చు కాబట్టి. కానీ ఏవైతే వీడియోలు మనం చేస్తాం చూడు, మనం ముఖం అవపడుకుంటూ మనం మాట్లాడుకుంటూ మనము ఒకరిని తిట్టుకుంటూ ఇలాంటివి చేస్తాం చూడు, వీళ్ళ మీద మాత్రం కేసు ఫైల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ కేసు పెట్టిన ఆమె ఆల్రెడీ ఆమె ఎన్నో సార్లు ఏది మీకు నాలెడ్జ్ లేదు అంటే మీరు ఏమంటారు పారాసైట్స్ ఉంటే ఆమెనే రెచ్చగొట్టి అన్ని ఇట్లా చేసింది కదా. ఆమెను ఇట్లా చేస్తే వీళ్ళు రియాక్ట్ అయ్యారు. సో ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి ఇది కేసు ఏమి పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు, ఇది వీగిపోతుంది. ముఖ్యంగా మహిళల అసభ్య నిషేధ చట్టము 1986 కింద ఇప్పుడు ఈ మొక్కతే కాదు, ఈ మొక్కతే ఎక్స్పోజింగ్ కాదు, ఈ సోషల్ మీడియాలో ఎంతో మంది ఎక్స్పోజ్ చేస్తూ గలీజ్ గా ఘోరంగా వీడియోలు చేసి పెడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద మన కేసు పెట్టాలంటే ఫైల్ చేయొచ్చు. ఈ మహిళల అసభ్య నిషేధ చట్టం 1986 యాక్ట్ కింద మనము కేసు పెట్టొచ్చు. ఆ చట్టము ఏముంటదంటే మీకు పెడతాను చూడండి, మీరు చూడండి. ఆ చట్టం రూల్ ప్రకారము సోషల్ మీడియాలనే కానీ ఈ మాధ్యమాలల్లో ఏవే కానీ ఇలాంటి వీడియోలు పెట్టకూడదు, ఈ ఎక్స్పోజింగ్ వీడియోలు పెట్టకూడదు. ఓన్లీ ఏదైనా సమాజానికి యూజ్ వచ్చేటివే మనము వాడుకోవాలి ఈ యాప్స్, అంతేగాని ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోలు పెట్టకూడదు. దీనివల్ల వాళ్ళ మీదనే కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఘోరంగా నేను 4 రోజుల క్రితం చూసాను, 3 రోజుల క్రితమే నేను చూసా ఒక అబ్బాయి ఐడిలో. నేను ఎప్పుడు ఆమె ఐడి ఎన్నడూ ఫాలో కాలే, ఆమె అసలు వీడియోలు కూడా నేను ఎన్నడూ చూడలే. నేను మొన్న ఒక 3 days బ్యాక్ చూసాను. ఎంత అంటే నిజంగా చెప్తున్నా, నాకు ఇంటికి పోయి కొట్టి రావాలనిపించింది. ఆ స్విమ్మింగ్ పూల్లో బికినీ మీద ఉండి ఈమె ఇట్లా పెట్టుకొని ఉంటే వెనుక భర్త బ్యాటింగ్ చేస్తున్నట్టుగా వీడియో తీసి పోస్ట్ చేసిరు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ ఆడవాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడిరే స్టేజ్ల మీద. మీకు ఇది కరెక్ట్ అనిపించిందా అమ్మ? మీకు ఇది కరెక్ట్ అనిపించిందా? అసలు ఏం వీడియోలు అవి? బట్టలు వేసుకోవడం అంటే వేసుకుంటారు, దేనికి వేసుకుంటారమ్మా బట్టలు? ఇప్పుడు వేసుకోవద్దా బట్టలు? చీరనే కట్టుకోవాలంటే చీరనే కట్టుకోమని అంటలేరు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను చీరలే కట్టుకున్న ఒక 30-40 ఏళ్ళు నేను ఒక డ్రెస్ కూడా వేయలే. నాకు మొన్న గాల్ బ్లాడర్ ఆపరేషన్ అయింది, నాకు సర్జరీస్ అయినాయి. డాక్టర్స్ చీరలు కట్టుకోవద్దు, బ్లౌజ్ వేసుకోవద్దు టైట్ గా అంటే డ్రెస్సులు లూజ్ వేసుకోవాలన్నమాట. నేను డ్రెస్సులు వేసుకుంటున్నా, కానీ నిండుగా వేసుకుంటున్నా. నేను డ్రెస్సులు నిండుగా వేసుకొని నేను ఉంటున్నా, డ్రెస్సులు వేసుకోవద్దు అంటలేరు. ఇప్పుడు ఒక పైలట్ ఉన్నారు అమ్మాయిలు, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అందులో కూడా జాబులు చేస్తున్నారు. దాని తగ్గట్టుగా యూనిఫామ్ వేసుకుంటారు. ఒక లాయర్ యూనిఫామ్ వేసుకుంటారు. ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది. అంతేగాని చట్టము మాకు హక్కులు ఇచ్చింది అని గిత బుడ్డగోషలు పెట్టుకొని గిత షెడ్యూల్ వేసుకొని రమ్మని చెప్తున్నారా? మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా? మీరు అందరూ స్టేజ్ మీద కూర్చొని గిదా మీరు సమాజానికి ఇచ్చేది? మహిళలకు హక్కు స్వేచ్ఛ లేదా అంటే స్వేచ్ఛ గురించి కాదు ఇక్కడ. స్వేచ్ఛ దేనికి యూజ్ చేసుకోవాలమ్మా? దేనికి యూజ్ చేసుకోవాలి స్వేచ్ఛ? ఒక మగవాళ్లతోటి సమానంగా నువ్వు ఉన్నత స్థానానికి పో, అది స్వేచ్ఛ. నువ్వు ఒక పైలట్గా మన సునీత విలియం చూడండి, పోయి ఆమె ఎట్లా పోయి వచ్చిందో అక్కడ. సునీత విలియము ఆమె అదే కదా ఆమె పేరు. అమెరికా నుండి ఆమె వెళ్ళింది. ఆమె గిట్లనే వేసుకుంది. ఆమె కూడా డ్రెస్ వేసుకుంది. ఏం డ్రెస్ వేసుకుంది? దానికి సంబంధించిన దాని గురించి ఏ డ్రెస్ ఉండాలో ఆ డ్రెస్ వేసుకుంది. అట్లుంటది. ఒక ప్రొఫెషనల్ అనేది ఉంటది, ఒక హుందాతనం అనేది ఉంటది. బట్టలు ఏ డ్రెస్ వేసుకోవద్దని కాదు. ఇక ఒక పిల్ల పెట్టింది స్విమ్మింగ్, వాడెవడో చెప్తాడు, అరే అవలగా సిగ్గున్న అదరే నీకు స్విమ్మింగ్ పూల్ లా బికినీ వేసుకోకపోతే చీర కట్టుకొని అవి కట్టుకొని తిరుగుతారా అంటే, అరే మీరు ఇట్లా మాట్లాడేటోళ్లకు నేను అడుగుతున్నానమ్మా, మీ అందరినీ మగోళ్ళనైనా ఆడోళ్ళని, మీ అమ్మలనే గాని మీ పిల్లలనే గాని మీ బిడ్డలనే గాని ఇట్లా బికినీలు వేసి మీరు స్విమ్మింగ్ పూల్ లో దించి ఆ వీడియోలు పోస్టులు పెడతారా? నాకు కదా ఒక్కటి చెప్పండి.
ఇప్పుడు ఒక భర్త అడుగుతాడు, నేను నిన్ను ఇట్లా చూడాలనుకుంటున్నానే అని అనుకుంటాడు. సరే, భార్య భర్తలో మట్టుకు వాళ్ళు ఎట్లనన్నా వాళ్ళు అట్లా వేసుకోవచ్చు, ఆ ఫోటోలు తీసుకోవచ్చు, ఆ వీడియోలు తీసుకోవచ్చు, వాళ్ళు పర్సనల్గా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి పబ్లిక్లో పెడతాడా ఆ భర్త? పెట్టాడు కదా. ఇప్పుడు మా ఇంట్లో మొన్న ఇదే ఇష్యూ మీద జరిగింది. మా ఇంట్లో మా కొడుకు ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే ఈ టాపిక్లో మేము చూస్తాం బరా నడవాడు వాడు చెప్తున్నాడు కదా, మేము చూస్తాం బిక్నీల మీద అని. ఆ ఇష్యూ పెద్దగా చేసినా వాడొచ్చి ఎక్కువ. అంటే పిల్లలు ఏమన్నారు తెలుసా, మేము చూస్తాము ఆమె అట్లా పెడుతుంది కాబట్టి మొగోళ్ళు నూకుంటారా, మొగోళ్ళు నూకోరు కదా, అట్లా బిక్నీలు గట్లా వేసుకొని మొత్తం ఇప్పి చూపిస్తా అంటే బరాబర్గా చూస్తాం మేము అని చెప్పేసి అని మాట్లాడారు. మరి అరే చెప్పండిరా, మరి మేము అట్లా వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా అంటే చెప్పు తీసుకొని అంతా నడి ఎట్లా చెప్పారు తెలుసా మాకు, కత్తి పట్టుకొని నరికి పడేస్తా అన్నారు. నా కొడుకు అయితే కత్తి పట్టుకొని నరుకుతా అన్నాడు నా కొడుకు ఆ మాట. అదే అంటే మరి ఆమె వేసుకుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు అట్లా ఉండాలని చెప్పేసి అన్నాడు మాకు మా వాళ్ళు అత్త మా పిల్లలు. ఏం మాట్లాడుతుండ్రమ్మా మీరు, మీకు ఒకటి ఉన్నది, ఓ మైక్ ఉంది, స్టేజ్ ఉంది అని చెప్పేసి అని కూర్చొని మీరు చెప్తున్నారు వేసుకోవచ్చు. ఇక ఒక ఆమె అయితే ఒక లైవ్నేమో బట్టలు అట్లా వేసుకోకూడదు ఇది అదని చెప్తుంది. మళ్ళీ ఇల్లు వచ్చి స్టేజ్ మీద వచ్చేమో లేదు అది ఎట్లెట్లుంటది అంటే ఇది పేటీఎమ్మా ఏందన్నట్టు, ఇది డబ్బులు తీసుకొని మీరు సపోర్ట్ మాట్లాడిరా? ఏం మాట్లాడుతున్నారు? మొగోళ్ళు రేపులు ఎందుకు అవుతాయి, వీళ్ళు వేసుకుంటేనే రేపులు అవుతాయి అంటే అమ్మ వాడెవడన్నా తాగుతాడు, వాడు గంజాయే తీసుకుంటాడు, మొబైల్ ఉంటుంది. ఈమెని కాదు ఎంతో మంది ఉన్నారు ఎక్స్పోజ్ చేసేటోళ్ళు ఈ సోషల్ మీడియాలో. వాళ్ళ వీడియోలు చూస్తే అది ప్రకృతి సృష్టి అమ్మా, వాడికి అక్కడ మూడు వస్తుంది. వచ్చినప్పుడు అందరు ఒకేలాగా ఉన్నారు మొగోళ్ళు, అందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు ఇట్లా ఇలాంటి ఇప్పుడు ఆయన చెప్పే కదా పందులని, పందులు 10% ఉంటాయి. ఆ పందులకు ఆ మూడు వచ్చిందంటే ఈ ఎక్స్పోజ్ చేసింది అయితే వాళ్ళ ముంగటికి రాదు కదా, దాని దగ్గర పోయి దాన్ని అనుభవించడానికి రాదు కదా. వాడి కంటి ముందు 90 ఏళ్ళ ముసలిదైనా 6 నెలల పాప అయినా కానీ వాళ్ళ ముఖంలో ఇదే అవపడుతుంది. ఇది ఇక్కడ మ్యాటర్. ఇలా జరగద్దు, ఇలాంటి జరుగుతున్నాయి అనర్థాలు, ఇలా వేసుకోకూడదు అని స్వేచ్ఛ పేరు మీద రాజ్యాంగంలో హక్కు కల్పించారు. కానీ మీరు ఇట్లా బట్టలు వేసుకోకండి అని చెప్పలే. ఎవరమ్మా మీకు చెప్పింది బట్టలు ఇట్లా చిన్న చిన్న వేసుకొని తిరగాలని? పిల్లలు తల్లిదండ్రులు ఇక్కడ హాస్టళ్లలో పెడుతున్నారు పిల్లల్ని. పిల్లలు ఆ కాలేజీలో కూర్చున్నప్పుడు వాళ్ళ లెక్చరర్ వాడు చెప్తూ ఉంటే వాళ్ళు వీడు మొబైల్ మొత్తం అదే ఉంటుంది, వాడికి ఏముంటుంది ఎవరినన్నా గర్ల్ ఫ్రెండ్ చేసుకొని మంచి హ్యాపీ ఎంజాయ్ చేస్తే బాగుండు అని, ఇది దీని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పిల్లల్ని ఇట్లనే కదా పిల్లలు చెడిపోతుర్రు. ఆడపిల్లల్ని పటాయించుకోవడము, ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఓ రూమ్లో పోవడము, క్లబ్ల పండి పోవడము, ఈ ప్రేమ అని కొందరు మొత్తం డీప్గా వెళ్ళిపోవడము, ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ అక్కడ తీరినాక బాయ్ చెప్పగానే సూసైడ్లు చేసుకోవడం, ఇవే కదా జరుగుతున్నాయి. ఏడవైండ్రమ్మా మీరంతా ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నప్పుడు. అక్కడ ఏది గురుకుల హాస్టళ్లలో పిల్లలు చచ్చిపోయారే, భువనగిరిలో 2 ఆడపిల్లలు చనిపోయారే, ఎక్కడ వేరు మీరు అందరు? అప్పుడు ఏడవైంది మీ పోరాటము? అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కొంచెమన్నా మీరు వచ్చి మాట్లాడిరా, ఎంక్వైరీ చేసిరా? ఈ తొక్కలో దానికి వచ్చి మీరు స్టేజ్ వేసుకొని ఇదో పెద్ద గొప్ప ఘనకార్యం అనుకొని మీరు చెప్తున్నారా వచ్చి? ఇంత 99% మంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు సపోర్ట్ అయ్యే కాదు, కరెక్ట్ వచ్చిర్రు ఇది టాపిక్ అని చెప్పేసి అందరు అంటుంటే మీరు వచ్చి పెద్ద కూర్చొని సంఘ సేవకర్తలు మీరు వచ్చి ఆడపిల్లలు చచ్చిపోతుంటే ఎన్నో అనర్థాలు జరుగుతుంటే ఏడవైరు మీరంతా ఎక్కడన్నా అవపడ్డారా? మీ ముఖాలు అవపడ్డా ఎప్పుడన్నా? ఇక ఒక ఆమె మాట్లాడుతుంది ఆడవాళ్ళ స్కిన్ చూస్తే 3 వస్తుందా మొగోళ్ళకటే. నీ మొగన్ని అడుగు ఫస్ట్, అది నీ మొగన్ని అడుగు. అది ఆడవాళ్ళ స్కిన్ చూస్తే 3 వస్తుంది అంటే ప్రకృతి సృష్టి. ఆడదానికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఆ భర్త భార్యను అనుభవించగలుగుతాడు. నువ్వు మాసిపోయిన ముఖం వేసుకొని మొగన్ ముంగడి మొత్తం ముఖం అంతా ఇట్లా జుట్టు పెట్టుకొని నీ చిప్పుడు జుట్టు వేసుకొని బెడ్రూమ్లో నీ మొగన్ దగ్గర పోయి నిలబడు. ఏమండి నీతోటి స్పెండ్ చేస్తా అంటే చాలు బయటికి దొబ్బాయి అంటాడు ఫస్ట్. నీ ముఖం చూస్తే ఇక నాకు అసలు మూడు కూడా రాదని. మరి ప్రకృతి సృష్టి అమ్మా, మగవాళ్ళకి వాళ్ళ సృష్టి. అది ఆడోళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా నడుస్తుంది, ఇది ఆడోళ్ళ సృష్టి. కానీ మగవాళ్ళకు ఖచ్చితంగా ఎదుట పర్సన్ తన పార్ట్నర్ అందంగానే అవపడాలి, నీట్గానే అవపడాలి,
ఇక మీకు ఇక చెప్పని అవసరం లేదనుకుంటా. గీంత నాలెడ్జ్ లేదా నీకు? మగవాళ్ళ స్కిన్ చూస్తే ఆడవాళ్ళ స్కిన్ చూస్తే మగవాడికి లేస్తుందా అంటే నువ్వు పిల్లలంగా అన్నవా అసలు? నీ మొగోడు ఉన్నాడా అసలు? నేను అడుగుతున్నా. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. మీకు ఏమో మేము పెద్ద సోషల్ వెల్ఫేర్స్ అనుకొని మేమేదో పెద్ద గొప్పలం అనుకొని మైకిల్ పట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారా? చెప్పండి మీరు మాకు సమాధానము. వేసుకోపోద్దంటున్నామా బట్టలు? ఏమన్నంటే ఆమె చెప్తుంది అక్కడ ఫారెన్లో చిన్నగా వేసుకుంటారండి అని. ఒకసారి ఫారెన్లో చూడండి రేపు ఎన్ని జరిగినాయి, మన దగ్గర ఎన్ని జరుగుతున్నాయి అనేది. మన సాంప్రదాయాలు ఇట్లనే ఉన్నాయా? ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అడవులలో కూడా ఉన్నారు, ఇంకా మొత్తము ట్రైబల్స్ అని అడవులలో ఉంటారు. వాళ్ళ ఘోరమైన నియమాలు కూడా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ లెక్క మనం ఉంటున్నాం, మన లెక్క వేరే వాళ్ళు ఉంటారా? మన ఇండియా కల్చరు మన తగ్గట్టుగా మనం ఉండాలి. మనం ఏంది, మన పద్ధతి ఏంది అనేది ఉండాలి. మన సాంప్రదాయం ఏంది, మనం ఎలా ఉండాలి అనేది. అంతేగాని ఏమో చూడు ఇక ఉన్నదని ఒకసారి ఏమో వేసుకోమని మాట్లాడతారు ఒక ఛానల్లో వద్దు అట్లా వేసుకోకూడదు అని మాట్లాడతారు. మీకే అసలు క్లారిటీ లేదు. రియల్ చెప్పాలంటే మీకే క్లారిటీ లేదు. ఆ ప్రియా అక్క అయితే నిజంగా ఆమె అయితే చాలా బాగా మాట్లాడింది. ఆ ప్రియా అక్క అయితే, ప్రియా చౌదరా ఆమె పేరు సారీ అక్క, నేను సరిగ్గా ప్రియా అక్క అనే అంటాను మిమ్మల్ని. ఆమె ఎంత మంచిగా హుందాగా మాట్లాడింది. మళ్ళా వచ్చిందా లేదు, ఇది కావాల్సుకొని బాగా పెద్దగా చేస్తున్నారని మళ్ళీ ఆమె మాట్లాడే. మీరు ఏమో ప్రతి ఛానల్లో కూర్చొని మాట్లాడుకుంటే మీరు వీడియోలు మీరేదో ఒకసారి వేసుకోమంటారు, ఒకసారి వద్దంటారు. ఇదా మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారమ్మా? రమ్మంటారా చెప్పండి. మేమే అందరము మహిళా అసభ్య నిషేధ చట్టం కింద మేము ఒక 500 మంది 1000 మంది వచ్చి మేమే కేసు పెడతాం. మా పిల్లలు చెడిపోతున్నారు, సోషల్ మాధ్యమంలో ఇట్లా వీడియోలు పోస్టులు చేస్తున్నారని మేమే పెడతాం. మీకు తెలుసు అనుకుంటా యాక్ట్ 1986. తెలియకపోతే మీరు తెలుసుకోండి, లాయర్ని అడిగి తెలుసుకోండి ఇది ఉన్నదా లేదా చట్టం అనేది. ఈ కేసు గురించి ఎవరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరేదో డిబేట్లలో కూర్చొని ఏదో భయపడుతున్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసు పెట్టిన వాళ్ళు మూసుకొని అన్ని విధాలుగా ఏమి బయట లేకుండా వాళ్ళు ఉన్నోళ్ళు అయ్యేది ఉంటే ఇది చెల్లుబాటు అవుతుంది. అంతేగాని ఓవర్గా మాట్లాడి ఓవర్ వీడియోలు పోస్టులు పెట్టి అన్ని ఓవర్గా భర్తతోటి బిక్ని మీద వెనకాల బ్యాటింగ్ చేస్తున్నట్టు వీడియో నేనైతే మొన్న చూసి షాక్ అయినా. మరి మీకు మహిళలు మొన్న కూర్చొని మాట్లాడారు కదా, మీరు అందరూ మీకు అవపడలే? అది కరెక్ట్ అనిపించిందా మీకు? అది ప్రైవేట్ మీ పర్సనల్గా పెట్టుకోవాలి ఏదే కానీ. సోషల్ మీడియాలో పెడితే అవునా మా పిల్లలు చెడిపోతారు. మొత్తం జనం పిల్లలు ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఆగమైపోతారు ఈ విషయాలలో. ఖచ్చితంగా పోరాడతాం.